సార్ ఇప్పుడు వేరే వాళ్ళ ఎస్ఐపి వాళ్ళు చేసుకుంటారు. సో, వాళ్ళు చేస్తున్న ఏదైతే వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఉందో, సేమ్ యాస్ ఇట్ ఈజ్ పోర్ట్‌ఫోలియో మనం అలా క్రియేట్ చేసుకోవచ్చా? ఐ మీన్ వాళ్ళ పోర్ట్‌ఫోలియో మనం కాపీ చేయొచ్చంటారా? ఇది చాలా మంచి క్వెషన్ అడిగారండి మీరు. యాక్చువల్‌గా చాలామంది కూడా ఒక పోర్ట్‌ఫోలియోస్ చూసి, ఒక ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఫండ్స్ చూసి, అవే ఫండ్స్ మనం కూడా రిపీట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్‌గా ఇండియాలో చూస్తే మీకు దగ్గర 48 కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్. అందరి దగ్గర కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, ఫ్లెక్సీ క్యాప్ అని చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. ఇండియాలో 486 ఫండ్స్ దాకా ఉన్నాయి. సో, కామన్‌గా అందరూ కూడా ఏంటంటే సేమ్ అవే ఫండ్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే రకరకాల ఇష్యూస్‌తో వస్తారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వెల్ ఆఫ్‌గా ఉంటారు. బాగా వాళ్ళకి అమౌంట్ సఫిషియెంట్‌గా ఉంటాయి. ఏదో ఇది కొంచెం ఐడియల్ అమౌంట్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక కేటగిరీ వస్తారు. కొంతమందికి ఏమో బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏమి ఉండదు. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమి ఉండదు. ఇదే అమౌంట్, ఇది వాళ్ళ పిల్లల చదువులకి కావాలి, వాళ్ళ మ్యారేజ్‌కి కావాలి, వాళ్ళ సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావాలి అనే కొంతమంది వేరుగా ఉంటారు. సో, ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ వేరుగా ఉంటారో, వాళ్ళ రిస్క్ అపెటైట్ వేరుగా ఉంటుందో, వాళ్ళు సూచించేది కూడా మనకు సెపరేట్‌గా ఉంటుంది. మన ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా అని చెప్పి క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ అట్లా పెద్ద పెద్ద ఏదైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, ఎక్కువ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అలా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక్కొక్క పోర్ట్‌ఫోలియోకి మేము ఏం చేస్తామంటే తగిన వాళ్ళకి కావాల్సిన లాంగ్ టర్మ్ అయితే సపోజ్ వాళ్ళ హారిజన్ కనుక 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంది. ఒక 40 ఇయర్స్ అతను మన దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన రిటైర్మెంట్ ప్లాన్ వేరుగా ఉంటుంది. 50 ఇయర్స్ అతను వస్తే ఆయన రిటైర్మెంట్ ప్లాన్ వేరుగా ఉంటుంది. కొంతమంది 55 ఇయర్స్‌లో వచ్చేస్తారు ఆటోమేటిక్‌గా. ఇంకా జస్ట్ హార్డ్‌లీ ఒక 5 ఇయర్స్ ఉంది రిటైర్మెంట్ అవ్వడానికి అనే టైంలో వస్తారు. సో, వీళ్ళందరికీ కూడా డిఫరెంట్‌గా పోర్ట్‌ఫోలియోస్ ఉంటాయి. కొంతమందికేమో హై రిస్క్ ఇస్తాము, కొంతమందికి కన్జర్వేటివ్‌గా ఇస్తాము, సో అగ్రెసివ్‌గా ఇవ్వము. సో, ఇట్లా రకరకాల పోర్ట్‌ఫోలియోస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక 55 ఇయర్స్‌కి ఒక క్లయింట్‌కి ఇచ్చిన పోర్ట్‌ఫోలియోని 25 ఇయర్స్ 30 ఇయర్స్ కాపీ కొట్టకూడదు. రిటర్న్స్ రావన్నమాట. వీళ్ళకి మోర్ ఓవర్ ఏంటంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి ఇస్తుంటాం. సో, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సరే ఈ కాపీయింగ్ అనేది కరెక్ట్ కాదు. మనం ఎవరికి వాళ్ళు సెపరేట్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర సలహా తీసుకొని తద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే వాళ్ళు బెటర్‌గా ఉంటుంది.